వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ టెస్ట్ 6 మనం పెట్టుకున్నాం కదా టెలిగ్రామ్లో. సో వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని మనం చూద్దాం. ఓకే, సి లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. tan theta plus cot theta whole divided by tan theta minus cot theta which is equals to 2 and theta lies in first quadrant. అంతే కదా, 0కి 90కి మన దగ్గరే ఉంది. నెక్స్ట్ దెన్ ద వాల్యూ ఆఫ్ sin theta అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వీ నీడ్ టు obtain the value of theta and then we need to find the sin theta value. సరే చూడండి, tan theta plus cot theta by tan theta minus cot theta ఇచ్చాడు. See, tan theta plus cot theta divided by tan theta minus cot theta ఈక్వల్స్ టు 2ని నేను ఈ విధంగానే రాస్తాను. ఎలా అంటే 2 అంటే నేను 3 + 1 బై 3 - 1 అని రాయిచ్చా. 3 + 1 is 4. 4 divided by 3 - 1 is 2. 4/2 is nothing but 2 only, right? ఎందుకు ఇలా రాశాను? ఇన్ ఆర్డర్ టు అప్లై కాంపోనెంట్ ఆన్ డివిడెండో రూల్. వాట్ ఈస్ కాంపోనెంట్ ఆన్ డివిడెండో రూల్? a/b = c/d అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే a + b divided by a - b equals to c + d by c - d అయినప్పుడు దిస్ టర్మ్ విల్ బికమ్ దిస్ వన్. ఎప్పుడైతే మన ఈక్వేషన్ ఇలా రాయగలుగుతామో అప్పుడు సింపుల్గా మనం ఈ విధంగా రాయొచ్చు. అందుకే చూడండి, tan theta plus cot theta divided by tan theta minus cot theta equal to c + d by c - d. ఏ ప్లేస్లో tan theta ఉంది, బి ప్లేస్లో cot theta ఉంది, సి ప్లేస్లో 3 ఉంది, డి ప్లేస్లో 1 ఉంది కదా. ఇలా సాటిస్ఫై అయినప్పుడు ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు? a/b = c/d అని రాయొచ్చు. అట్ ద సేమ్ వే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే tan theta, a అంటే tan theta, b అంటే cot theta equals to c అంటే 3, d అంటే 1. ఎస్ ఆర్ నో? సో tan theta by cot theta equals to 3/1. 3/1 అని అంటే 3 కదా. సరే, cot theta పైకి వెళ్ళిపోతే మళ్ళీ tan theta అవుతుంది. tan theta into tan theta, tan square theta. సో tan square theta equals to 3. అండ్ వాట్ ఈస్ tan theta అప్పుడు? tan theta equals to ± √3, రైట్? సరే, tan theta √3 ఎప్పుడు అవుతుంది? theta = 60 degrees దగ్గరే కదా, రైట్? theta 60 degrees దగ్గర √3 అవుతుంది. సో theta 60 అయితే sin theta ఎంత? sin 60. sin 60 is nothing but √3/2. Option B. Such a beautiful bit. Please note it. Let us see the next one. Okay friends, look at the second bit. ఈ టైప్ ఆఫ్ బిట్స్ని ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతాడు. ఇక్కడ ఒక రూల్ని మనం మెన్షన్ చేయాలి. ఏంటంటే ద వాల్యూ ఆఫ్ cot 10 × cot 20 × cot 60 × cot 70 × cot 80 అని అడిగాడు. హియర్స్ ఫ్రెండ్ 4 ఆప్షన్స్. మనకేం తెలుసు? cot 60 వాల్యూ తెలుసు 1/√3 అని. కానీ ఈ వాల్యూస్ మనకి తెలియవు కదా. అంటే ఇవి కనుక క్యాన్సిల్ అయిపోయి 1కి ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఈస్ cot 60 ఇట్ సెల్ఫ్ 1/√3. అవుతాయా లేదా చూద్దాం. మనకి ఇక్కడ 10 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, 70 ఇచ్చాడు, 80 ఇచ్చాడు. చూసిన వెంటనే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే 10ని 80ని యాడ్ చేస్తుంటే 90 వస్తుంది, 20ని 70ని యాడ్ చేస్తుంటే 90 వస్తుంది. అంటే దీన్ని tan 80గా tan 80గా మార్చుకోవచ్చు, దీన్ని tan 70గా మార్చుకోవచ్చు. tan theta × cot theta విల్ బికమ్ 1. మారుతుందా లేదా? ఎస్, ఈజీగా చేంజ్ అవుతుంది. అయితే సింపుల్గా మనం ఇంకొక వేలో మనం అప్రోచ్ అయితే వీ నో దట్ a + b = 90 degrees అయింది అనుకోండి. అలాంటప్పుడు cot a × cot b వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది, రైట్ ఆర్ నాట్? సో 10 degrees + 80 degrees వాల్యూ ఎంత? 10 + 8 ఈజ్ నథింగ్ బట్ 90. cot 10 × cot 80 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది ఈజీగా. అకార్డింగ్ టు దిస్ రిలేషన్, ఇది ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో డిస్కస్ చేసాం. లేదు మాకు అలా వద్దు సార్, మాకు అర్థం కావట్లేదు, ఇది గుర్తుపెట్టుకోలేము అని అంటే సింపుల్, cot 10ని మనం అలా రాయొచ్చు, cot of 90 - 80, రైట్? సో 90 - theta ఫస్ట్ క్వాడ్రంట్లో cot ఈస్ పాజిటివ్, 90 ఉంది కాబట్టి tan 80 అవుతుంది. సో ఇది tan 80 వాల్యూ. tan 80 × cot 80 1. tan theta × cot theta ఈజ్ నథింగ్ బట్ 1. నెక్స్ట్ cot 20 కూడా ఏమవుతుంది? ఇదే ప్రిన్సిపల్ని వాడితే tan 70 అవుతుంది. సో tan 70 × cot 70 is 1. మిగిలింది cot 60. cot 60 is nothing but 1/√3. సో ఆప్షన్ is option D, right? So please note these questions, very important. Next one. Okay friends, now let us see the question number 3. So question number 3 is such a tricky question, but see the value of cot 18 × cot 72 × cos square 22, ఇక్కడ స్క్వేర్ ఉంది, ప్లస్ 1/tan 72 × secant square 68, రైట్? సరే చూడండి ఎట్లా సాల్వ్ చేయాలో. cot 18 కనిపిస్తుంది మనకి. cot 18 వాల్యూ తెలుసు కదా అని పెట్టేయకండి, డోంట్ డూ దాట్. ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయండి. cot 18, cot 72 అండ్ cos square 22, ఎస్ ఓ నో? ప్లస్ cot 18 డివైడెడ్ బై tan 72 × secant square 68, రైట్? సరే, ఇక్కడ cot a × cot b వాల్యూ 1 అయినా, ఎందుకని 18 + 72 ఈజ్ 90 degrees, దెన్ cot a × cot b ఈజ్ నథింగ్ బట్ 1. సో దిస్ వాల్యూ ఈజ్ 1. 1 × cos square 22, దట్ ఈస్ నథింగ్ బట్ cos square 22. ఇందాకే చూసాం ఆ రిలేషన్ అనేది మనం. ఎస్ ఓ నో? ఓకే, ప్లస్ tan 72 ఎలా రాయొచ్చు? నథింగ్ బట్ cot 18, బికాస్ tan 72 ఈజ్ నథింగ్ బట్ tan of
90 minus 18 which is nothing but cot 18. అవునా కదా? రైట్ ఆర్ నాట్? అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మిగిలింది 1/sec² 68. 1/sec² 68 అంటే నేను cos² 68 అని రాయొచ్చు కదా. చూడండి, ఇప్పుడు cos² 22 ప్లస్ cos² 68 ఉంది. సో cos² 68 నేను ఎలా మార్చొచ్చు అంటే cos² ఉంది కాబట్టి 90 minus 22 అని రాయొచ్చా. సో cos² 22 ప్లస్ 90 minus 3 ఫస్ట్ క్వాడ్రంట్, cos ఈజ్ పాజిటివ్, cos కాస్త సైన్ అవుతుంది, sin² 22 లేదా దీన్ని మార్చినా పర్వాలేదు 68 కింద. సో cos² 22 ప్లస్ sin² 22 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 బికాస్ cos² θ ప్లస్ sin² θ ఇస్ 1, ఐడెంటిటీ నెంబర్ 1. సో ఆన్సర్ ఈజ్ 1, ఆప్షన్ ఏ. రైట్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, look at the fourth question. If tan 15 degrees equals to 2 minus root 3, the value of tan 15 cot 75 plus tan 75 into cot 15 is. ఇది వీడు మెన్షన్ చేయకపోయినా మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు. కాంపౌండ్ యాంగిల్స్లో మనం చూసాం tan 15 ఎలాగా, cot 15 ఎలాగా, tan 75 cot 75 ఇవన్నీ చూసాం. మనకి ఏం తెలుసు, tan 75 ఈజ్ నథింగ్ బట్ cot 15 అండ్ cot 75 ఈజ్ నథింగ్ బట్ tan 15. ఆ రెండు వాల్యూస్ ఈక్వల్గానే ఉంటాయి. ఇక్కడ cot 75 అంటే దీన్ని నేను tan 15 అని ఏమని రాయొచ్చు అంటే tan 15 అని రాసుకోవచ్చు కదా. cot 75 వాల్యూ ఎంతో tan 15 వాల్యూ అంతే, tan 75 వాల్యూ ఎంతో cot 15 వాల్యూ కూడా అంతే, అవునా కదా. ఇప్పుడు tan 15 into tan 15 దట్ ఈస్ నథింగ్ బట్ tan square 15, ఎస్ ఓ నో, ప్లస్ cot 15 into cot 15 దట్ ఈస్ నథింగ్ బట్ cot square 15, ఎస్ ఓ నో. సో ఇప్పుడు tan 15 వాల్యూ 2 minus root 3 అన్నాడు కాబట్టి 2 minus root 3 హోల్ స్క్వేర్. మరి cot 15 ఎంత ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, cot 15 వాల్యూ ఈస్ 2 plus root 3, ఎస్ ఓ నో, 2 plus root 3 హోల్ స్క్వేర్. సో a minus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 minus 2 into 2 into root 3, రైట్, ప్లస్ root 3 హోల్ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ 3, root 3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 4 ప్లస్ 2 into 2 into root 3 ప్లస్ 3, అంతే కదా. సో క్యాన్సిల్ అయ్యే ఏమన్నా ఉన్నాయా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 plus 3 is 7, నెక్స్ట్ 4 plus 3 is 7, 7 plus 7 is nothing but 14, ఆన్సర్ is 14, ఆప్షన్ ఏ. Very beautiful bit, please note it. Next one. Okay, look at the last question, fifth one. If x comma y are acute angles అంటే less than 90, right? So 0 less than x plus 5 less than 90, రెండు అక్యూట్ యాంగిల్స్ అయినప్పటికీ కూడా రెండింటిని యాడ్ చేసినా 90 కన్నా తక్కువే ఉంది, రైట్. See, and sin of 2x minus 20 equals to cos of 2 plus 2y plus 20, then the value of tan of x plus y అడిగాడు. సో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే sin of this particular angle equal to cos of this particular angle అంటే sin a ఈక్వల్స్ టు cos b అంటున్నాడు, అవునా కదా. సైన్ కాస్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి, a ప్లస్ b వాల్యూ 90కి వచ్చినప్పుడే, తెలుసు కదా. ఇది a ప్లస్ b వాల్యూ 90కి ఈక్వల్ అయినప్పుడే sin a ఈక్వల్స్ టు cos b, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 90కి ఈక్వల్ అవ్వాలి. సో 2x minus 20 degrees ఈక్వల్స్ టు 2y plus 20 degrees ప్లస్ ఈక్వల్స్ టు 90 degrees, అవునా కదా. సో minus 20 plus 20 క్యాన్సిల్, 2x plus 2y అంటే 2 కామన్ తీస్తే x plus y ఈక్వల్స్ టు 90 degrees. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x plus y, x plus y ఈక్వల్స్ టు 45 degrees, అవునా. ఎస్, సో వాట్ ఈస్ ఆస్కింగ్ tan of x plus y, సో tan of x plus y అంటే 45 degrees, tan 45 ఎంత 1, రైట్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. So these are the questions, very important questions, please note it. Let us meet in the next session. Thank you so much for listening to me. Please do like, comment and share, and don't forget to subscribe. See you.